ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ పరిపాలన ఎలా ఉంది? ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన మీకు నచ్చిందా లేదా? నచ్చలేదండి. ఎందువల్ల నచ్చలేదు? ఎందువల్ల అంటే ఈళ్ళు చేస్తున్నది ఏదైనా గానీ మనం నిజాలనేది బయట పెడితే వాళ్ళ అబద్ధాలను సృష్టించి మనమైనా కేసులు పెట్టి మనల్ని జైలు పాలు చేయడం జరుగుతున్నది ఇప్పుడుండే సిచ్యువేషన్. అంటే మీకు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మీరు అనుకుంటున్నారా? కాదండి, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అయితే కాదు. ఇది ఒక రాక్షసులు పాలించే రాజ్యాంగంలాగా ఉన్నది. ప్రస్తుతం మెగా డిఎస్సి మీద మీ అభిప్రాయం? మెగా డిఎస్సి అంటే వాళ్ళు చెప్పిన దానికి, వాళ్ళు చేసిన దానికి ఇది చాలా డిఫరెంట్‌గా ఉన్నది. ఎందుకంటే ఈ చెప్పింది 2% అన్నారు. కానీ 4% చేసి ఆ 4%లో 2% అనేది తీసేసి ఎక్స్‌ట్రా పైనున్న 2%ని ఈళ్ళు చేయడం జరిగింది. మరి కొన్ని వేల ఉద్యోగాలు ప్రభుత్వం మేము మెగా డిఎస్సి ద్వారాగా యువతకు అందించామని చెప్తున్నారు కదా! యువతకి అందించామని చెప్తున్నారు గానీ అదనేది మాకైతే అనిపియట్లేదండి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాన్ని వివరించలేకపోతున్నారు పూర్తిగా జనాలు. రోజు భోగాపురం ఎయిర్‌పోర్ట్ అనేది ఓపెనింగ్ అవుతుంది కదా! ఆ భోగాపురం ఎయిర్‌పోర్ట్ మీద మీ స్పందన ఏంటి అసల? ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ని స్టార్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. దీన్ని పూర్తి చేయడానికి అంతా కూడా 5%, 10% ఉన్నది. ఆ 10%ని ఈళ్ళు 5% చేసి మేమే మొత్తం కంప్లీట్ చేశామని చెప్పడం జరుగుతుంది ఆళ్ళు. కానీ 86% అనేది జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ చేయడం జరిగింది. 2026లోనే దీన్ని ప్రారంభిస్తానని చెప్పాడు. కానీ అప్పుడు మనం అధికారంలో లేకపోయినా వాళ్ళకు అధికారం ఇచ్చినా వాళ్ళు ఈ 5% చేసి ఇప్పుడు వాళ్ళే తిరిగి మేము చేశామని చెప్పడం జరుగుతుంది. అంటే క్రెడిట్ చోరీ చేశారంటారా? ఆ క్రెడిట్ చోరీ వాళ్ళే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్‌లో ఇప్పుడు ప్రెజెంట్ 11 సీట్లకే పరిమితమయ్యారు. ఇంకా ఆ ఒక్క సీటు కూడా రానివ్వమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మీరు వస్తే మేము తొక్కి పట్టి నార తీస్తామని అంటున్నారు కదా! ఇప్పుడు వాళ్ళు 164 సీట్లు కొట్టినా కానీ ఈ 164 ఈ 11 తోటి 175 సీట్లు ఏకధాటిగా 100% స్ట్రైక్ రేట్‌తో కొడతామని, ఈసారి వాళ్ళే మాకు 175 ఇస్తారని కూడా మేము గట్టిగా నమ్ముతున్నాము. ఆ 175 కొట్టడానికి కూడా మేము ఈసారి ఎటువంటి ఎదురుగా అడ్డు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకని ఇది మంచి ప్రభుత్వం కదా! ఈ మంచి ప్రభుత్వాన్ని వదిలేసి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కావాలనుకుంటున్నారు. ఈ మంచి ప్రభుత్వం అని అంటున్నారు కానీ ఏది ముంచే ప్రభుత్వం లాగానే ఉంది కానీ మంచి ప్రభుత్వం లాగా అయితే కనపడటం లేదు. ఇప్పుడు సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో మహిళకి 15 నెలకు 1500 లెక్క, సంవత్సరానికి 18,000 ఇస్తామన్నారు. ఎగిరిపోయేది. 10,000 వాలంటీర్‌కి 10,000 ఇస్తామన్నారు. వాలంటీర్‌లని ఎత్తేసారు. ఏమి చేయలేదు. గ్యాస్ సిలిండర్లు అన్నారు. అకౌంట్‌లో డబ్బులు పడట్లేదు. ఇంకెక్కడ సూపర్ 6 ఎక్కడ విజయమైంది? అదేంటి మరి సూపర్ 6 హిట్ అయ్యాయి. హిట్ అవ్వలేని వాడు నాలుక మందం అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నారు కదా! సూపర్ 6 అదే బయట పెట్టండి. ఇప్పుడు మేము పెట్టాము. జగన్మోహన్ రెడ్డి ప్రతి ప్రూఫ్ సూపర్ 6 ఏది చేశాడు, ఏ పథకం చేశాడు, ఏ పథకం చేయలేదని అన్నీ బయట పెట్టాడు. మీరు చేశారన్నారు. చేశారు అన్నప్పుడు బయట పెట్టండి. మీరు పెన్షన్లు ఎన్ని ఇచ్చారు, రైతులకి ఎంతమందికి రైతులకి అమౌంట్ వేశాడు, అన్నదాత సుఖీభావ, ఇవన్నీ బయట పెట్టమనండి. జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ ప్రూఫ్ సూపర్ 6 మొత్తం బయట పెట్టాడు. మీరు ఎంత చేశారు, ఎంత చేయలేదు అనేది ఏదైనా ఉంటే అతను బయట పెట్టమనండి. ప్రస్తుతం ఈ కూటమి పరిపాలనలో రైతుల యొక్క బాధ ఎలా ఉంది? అంటే రైతుల పరిస్థితి ఎలా ఉందని అనుకుంటున్నారు? ఇప్పుడుండే సిచ్యువేషన్లో చంద్రబాబు ఎప్పుడు ఉన్నా కానీ వర్షాలు పడే పరిస్థితి అయితే లేదు. కానీ ఇప్పుడుండే పరిస్థితిలో పొగాకు రైతులు చాలా ఇబ్బంది ఉన్నారు. ఎందుకంటే గత వైసీపీ ఉన్న ప్రభుత్వంలో కింటా వచ్చేసరికి 35,000 దాకా పడ్డది. ఇప్పుడు ఉండే ప్రభుత్వంలో కనీసం 15,000, 16,000తోనే ఆగిపోయింది. అంటే కనీసం మీరు పెట్టే పెట్టుబడి కూడా రావట్లేదని అంటున్నారా? రావట్లేదు. పెట్టుబడి కూడా రావట్లేదు. ఇంకా లాసే వచ్చే పరిస్థితిలో ఉన్నాం. అందుకని ఈ మధ్య దీక్షలు కూడా చేశాము. కానీ దాని నుంచి ఏమి స్పందన అనేది రాలా. మరి గవర్నమెంట్ తరపు నుంచి ఎటువంటి సబ్సిడీస్ కానీ లేదనుకుంటే ఎలాంటి సహాయం కానీ ఏమైనా అందాయా మీకు? అలాంటివి ఏం అందలేదండి. అలాంటివి ఏం అందలేదు. అలాంటివి ఇప్పుడు మరి ప్రస్తుతం ఈ గవర్నమెంట్తో పోలిస్తే జగన్ గారి ప్రభుత్వం బాగుందంటారా? లేదనుకుంటే ఈ ప్రభుత్వమే మీకు బాగుంది అని అనుకుంటున్నారా? జగన్ గారి ప్రభుత్వమే బాగుంది. 5 ఏళ్లలో ప్రతి ఒక్క పథకం కానీ, ప్రతి ఒక్క రైతు కానీ అన్ని విధాలుగా ముందుండి బాగానే లబ్ధి పొందారు. ఇప్పుడుండే ప్రభుత్వంలో అలాంటిదేం లేదండి. రైతులు నష్టపోయారు. ప్రతి ఒక్క వ్యక్తి నష్టపోయాడు.